హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాంక్ నిఫ్టీ బాస్ యూట్యూబ్ ఛానల్కి. ఈరోజు ఫిబ్రవరి 23వ తారీఖు సోమవారం. ఈరోజు ఈ వీడియోలో మనం ట్రేడ్ స్మాల్ విన్ బిగ్, ఇది టైగర్కి సంబంధించింది ఫ్రెండ్స్. పులి తాలూకు యొక్క వ్యవహారం, పులి యాటిట్యూడ్, ఇది మార్కెట్లో మనకి ఏ విధంగా అప్లై అవుతుంది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే రోజు మొత్తానికి 1-2 ట్రేడ్స్ చాలు, గురి చూసి కొట్టాలి. ప్రొఫెషనల్స్ చేసే పని ఇదే. ఇష్టం వచ్చినట్టు 40, 50, 100 ట్రేడ్ చేయరు. 1 or 2 ట్రేడ్స్ అంతే. అద్భుతంగా పసిగట్టాలి, మంచి లాభాలు మనం వసూలు చేసుకోవాలి. అలాగే రేపటి మార్కెట్ సూపర్ గ్యాప్ డౌన్ అనేది కనిపిస్తుంది అట్ ప్రజెంట్. ఈ 3 విశేషాల మీద కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పులి సాధారణంగా సింగిల్గా ఉంటుంది, ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతుంది, సమూహాలుగా ఉండదు ఇది. కాకపోతే అడవికి రాజు సింహం అయినా కూడా పులి నిజం చెప్పాలంటే సింహం కంటే బలశాలి. సింహం కంటే దీనికి ఎక్కువ క్వాలిటీస్ ఉన్నాయి. సో అద్భుతమైన క్వాలిటీ ఏంటంటే చాలా పొదుపుగా, పద్ధతిగా ట్రేడ్ ప్లాన్ చేసుకుంటుంది. తన దాడి ఏదైతే ఉంటుందో వేటాడే పద్ధతి చాలా క్లీన్గా ఉంటుంది. అదేంటంటే వారానికి ఒక్కసారి, అది కూడా ఆకలిస్తేనే చేస్తుంది. అంతేగాని ఒకసారి రోజు మొత్తం మీద కనిపించిన ప్రతి జంతువుని చంపుకుంటూ వెళ్ళదు. ఒకసారి తింటుంది, తన కడుపు నిండా తింటుంది. ఒక వారానికి 10 రోజులకు సరిపడా తింటుంది. అప్పటి వరకు మళ్ళీ నెక్స్ట్ ట్రేడ్ ప్లాన్ చేయదనమాట. అంటే ఒక ట్రేడ్ సక్సెస్ అయితే, అంటే చేసిన ప్రతి ట్రేడ్ కూడా సక్సెస్ అవ్వదు, చేసిన ప్రతి దాడి కూడా సక్సెస్ అవ్వదు, చాలా దాడులు మిస్ అవుతుంటాయి అన్నమాట. అలాగే మనం కూడా స్టాక్ మార్కెట్లో ప్రొఫెషనల్స్ అందరూ కూడా ఎన్నో ప్రయత్నిస్తారు. కాకపోతే పద్ధతిగా ప్లానింగ్ ప్రకారం, ఒక సిస్టమేటిక్గా, ఒక డిసిప్లిన్గా ఏదైతే మనం ఒక ట్రేడ్ ప్లాన్ సెటప్ చేసుకుంటాం దాని ప్రకారమే ఎగ్జిక్యూషన్ ఉంటుందన్నమాట. అచ్చు పులిలాగే. ఎందుకంటే పులి కూడా చాలా నిశ్శబ్దంగా, చాలా నిశితంగా గమనించిన తర్వాత మాత్రమే వేటకు బయలుదేరుతుంది తప్ప ఊరికే అలా వెళ్ళి ఏదో కనిపించిన ప్రతిదాన్ని ప్రయత్నించి నష్టపోవడం జరగదు. ట్రేడు అంటే తన దాడిని చాలా పద్ధతిగా ప్లాన్ చేస్తుంది. ఎవరైతే ప్రొఫెషనల్గా స్టాక్ మార్కెట్ని ట్రేడ్ చేయాలనుకుంటారో, ప్రొఫెషనల్స్గా తయారవ్వాలనుకుంటారో వాళ్ళు పులి లక్షణాలు అలవర్చుకోవాలన్నమాట. సక్సెస్ అక్కడే స్టార్ట్ అవుతుంది. ఈరోజు మార్కెట్ సూపర్ గ్యాప్ అప్ 80-90 పాయింట్స్ అని చెప్పాం. 100 పాయింట్స్ సూపర్ గ్యాప్ అప్ అయితే వచ్చింది. మార్కెట్ సూపర్ గ్యాప్ అప్ కదా అని చెప్పి పడకుండా ఉంటుందా? ఖచ్చితంగా పడుతుంది. ఈ 15 నిమిషాల టైం ఫ్రేమ్ చూడండి. మార్కెట్లో మొదటి 15 నిమిషాలు 45 మినిట్స్ అద్భుతమైన గ్యాప్ అప్తో వెళ్ళింది, మంచి లాభాలకు వెళ్ళింది. కాకపోతే 25,800 ఏదైతే రెసిస్టెన్స్ ఉందో అది బ్రేక్ చేయలేకపోయింది. అక్కడి నుంచి మార్కెట్ చక్కగా పడుతూనే వచ్చింది. పడింది. మళ్ళీ చివర గంట పావులో మంచి రికవరీ వచ్చింది. సో మార్కెట్లో ఈరోజు టోటల్గా చెప్పాలంటే 3 ఆపర్చునిటీస్ వచ్చినాయి. మార్నింగే మనకి 25,800 కాస్త ఓటీఎంఏ, కాకపోతే ఇందులో మంచి ప్రైస్ యాక్షన్ ఉంది కాబట్టి 25,800 మార్నింగ్ కాల్ సూపర్గా వర్కౌట్ అయింది. ఆ తర్వాత మళ్ళీ పడినప్పుడు మార్కెట్, అంటే మొదటి 45 మినిట్స్ పడిపోయింది మార్కెట్. సో మళ్ళీ 25,800 పుట్టు, అప్పుడు అది ఇందామని పుట్టు అవుతుంది. సో దాంట్లో మంచి ఆపర్చునిటీ వచ్చింది. మళ్ళీ చివరికి అరౌండ్ 2 గంటల ప్రాంతాల్లో మంచి రికవరీ అయితే వచ్చింది. అప్పుడు మళ్ళీ 25,800 కాలు. సో 25,800 కాలు, 25,800 పుట్టు, అగైన్ 25,800 కాలు. సో ఈ మూడిట్లో చక్కగా చేస్తే చాలు ఫ్రెండ్స్. ప్రతిసారి కూడా ప్రతి ట్రేడ్లో కూడా దాదాపు మొదటైతే మోర్ దెన్ 100 పాయింట్స్ లాభం వచ్చింది. ఆ తర్వాత 60-70 పాయింట్లు చాలు కదా మనకి. సో 1, 2, 3 ట్రేడ్స్ చాలు. ప్రొఫెషనల్స్గా ఉండాలనుకుంటే కనుక ఒకటి పద్ధతిగా క్లీన్గా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మీకు బ్రహ్మాండమైన ఆపర్చునిటీ వస్తూనే ఉంటాయి. ఎక్కువ చేయకూడదు, ఓవర్ ట్రేడింగ్ ఎప్పుడు కూడా చేయకూడదు. 1, 2, 3 ట్రేడ్స్ చాలా ఎక్కువ. రేపటి మార్కెట్ అయితే కనుక చాలా ప్యానిక్ లెవెల్స్లో ఓపెన్ అవుతుంది. గ్యాప్ డౌన్ అయితే షూర్గా కనిపిస్తుంది యాజ్ ఆఫ్ నవ్వు. సో నిఫ్టీ దాదాపు ఒక 100 పాయింట్లు ఈరోజైతే, ఎప్పుడైతే ఈరోజు గ్యాప్ అప్ వచ్చిందో రేపు రివర్స్ అనమాట. సో రేపటి మార్కెట్ నిఫ్టీ దాదాపు ఒక 100 పాయింట్లు గ్యాప్ డౌన్తో ఓపెన్ అయ్యే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇది ఇప్పటికున్న సమాచారం మాత్రమే. రేపటికి మార్కెట్ ఎటువంటి పరిస్థితుల్లో వెళుతుందో, రేపు ఇదంతా నష్టాలు మొత్తం పోయి రేపు మార్కెట్ సూపర్ గ్యాప్ అప్ కూడా అవ్వచ్చు. ఇది కేవలం అంచనా మాత్రమే. దీన్ని బేస్ చేసుకొని మీరు ఎటువంటి ట్రేడ్స్ అయితే చేయకండి దయచేసి. ఫ్రెండ్స్, నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. నాకున్న బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ ఎగ్జాక్ట్గా 25 ఇయర్స్. అలాగే నాకున్న స్టాక్ మార్కెట్ ఎక్స్పీరియన్స్ మోర్ దెన్ 35 ఇయర్స్. ఇప్పుడు ఈ ఎక్స్పీరియన్స్లో నేను పడిన అనేకమైన కష్టాల నుండి, నష్టాల నుండి నేర్చుకున్న గుణపాఠాల ద్వారా నేను మీకు ఎడ్యుకేషన్ మరియు లెర్నింగ్ పర్పస్లో నేర్పించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. ఈ వీడియో కేవలం మీకు లెర్నింగ్ పర్పస్ మాత్రమే, ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే.
అంతేగాని నేను మిమ్మల్ని స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టమని, లేదా ఆప్షన్ ట్రేడింగ్ చేయమని ఏ విధమైన సలహాలు ఇవ్వకపోవట్లేదు. అలాగే మిమ్మల్ని చేయమని నేను ప్రోత్సహించట్లేదు. కేవలం మీరు నేర్చుకోండి. మీకు మీరుగా నిలబడండి. ఆసక్తి ఉంటే ట్రేడింగ్‌ని ఒక సెకండరీ ఇన్‌కమ్‌గా తయారు చేసుకొని మాత్రమే చెప్తున్నాను. స్టాక్ మార్కెట్‌లో మీరు పెట్టే ప్రతి రూపాయి కూడా ఎంతో కొంత పెట్టుబడి నష్టాన్నయితే కలిగి ఉంటుంది. దాన్ని అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే మీరు ట్రేడింగ్ ప్రారంభించండి. అంతేగాని నేను మిమ్మల్ని ట్రేడింగ్ చేయమని ప్రోత్సహించడం అయితే లేదు. నేర్చుకోండి. మీకు మీరుగా ట్రేడింగ్ చేసుకోండి. అంతవరకు ఈ సలహా సంప్రదింపులు జరపబడతాయి. అంతేగాని మీకు ఏ విధమైన రికమెండేషన్స్, టిప్స్, కాల్స్ ఇవ్వబడవు. వీడియో చూసినందుకు థాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. నచ్చితే గనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. రెగ్యులర్‌గా మంచి కంటెంట్ పొందడం కోసం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసినందుకు వన్స్ అగైన్ థాంక్ యూ వెరీ మచ్.